జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. సో ఈరోజు మనము క్లాస్ 7th యొక్క ఇంటీజర్స్ ఫస్ట్ చాప్టరు దాని యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అనేది పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ అండ్ జీరో ఉంటుంది. సో ఇంటీజర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ అండ్ ద జీరో. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చదివాం. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 సో ఆన్ ఇన్ఫినిటీ. దీన్ని మనం ఏమంటాము? న్యాచురల్ నంబర్స్ అని కూడా అంటాం. పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే డైలీ యూజ్ చేసే నెంబర్స్ని అంటాము న్యాచురల్ నెంబర్స్. జీరో నుంచి పాజిటివ్ నెంబర్స్, జీరో జతలో పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటే దాన్ని ఏమంటాము? హోల్ నంబర్స్. దాన్ని ఏమంటాం? హోల్ నంబర్స్. సో జీరో ప్లస్ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ హోల్ నంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3 అండ్ సో ఆన్ మైనస్లో వస్తుందన్నమాట. సో ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, జీరో ఉండడాన్ని ఇంటీజర్స్ అని అంటాం. సో జీరో ఏమి? ఇప్పుడు జీరో ఈజ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. జీరో ఈజ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే ఇంటీజర్స్ని నంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు. సో నంబర్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఫస్ట్ ఇలా నంబర్ లైన్ ఇలా ఉంటుంది. ఇక పాజిటివ్ నెంబర్స్ అని చెప్పాను కదా. సో 1 2 3 4 అండ్ సో ఆన్. దీని జతలో ఇంకొకటి ఏముంటుందని చెప్పాను? జీరో కూడా ఉంటుంది. సో నంబర్ లైన్లో జీరో పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? సో నెగిటివ్ నెంబర్స్ ఎలా చేయాలి? -4, -3, -2, -1 అండ్ సో ఆన్ ఇలా చేయాలా? సో రాంగ్. నంబర్ లైను అలా చేయకూడదు. ఎలా చేయాలి అంటే ఇక్కడ సేమ్ జీరో ఎలా ఉందో అలా ఉంటుంది. 1 2 3 అండ్ 4 అండ్ సో ఆన్. ఇక్కడ -1, -2, -3, -4 అండ్ సో ఆన్. సో జీరో ఇక్కడ నుంచి 1 స్టార్ట్ అయితే పాజిటివ్ నెంబర్స్లో +1 స్టార్ట్ అయితే నెగిటివ్ నెంబర్స్లో -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నంబర్ లైన్. సో డోంట్ నెవర్ స్టార్ట్ విత్ ద అదర్ నంబర్స్. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఓన్లీ ద -1. ఇప్పుడు మనము ఇంటీజర్స్ చదువుతున్నాం. ఇంటీజర్స్ చదువుతుంటే దీని నుంచి ఏం యూజ్ అంటే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్లో మార్క్స్ వచ్చేదే కాదు, రియల్ లైఫ్లో మన ప్రాక్టికల్ డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది? సో ఇంటీజర్స్ మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు టెంపరేచర్ ఎక్కడైనా మనకి మైనస్లో పడిపోయింది అంటారు, అంటే జీరో కన్నా తక్కువలో ఉంది. సపోజ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరేచర్ మైనస్లో ఉంటుంది. దట్ ఈస్ బిలో ద 0 degrees. ఇట్స్ బిలో 0 degrees అంటే ఏంటి? జీరో కన్నా చాలా తక్కువ ఉండే డిగ్రీస్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? -1, -2 అండ్ సో ఆన్ లైక్ దట్. సో మైనస్ పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ చాలా కూల్ అవుతుంది అని సో ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పండి, -1 పెద్దదా, -2 పెద్దదా? 1 పెద్దదా, 2 పెద్దదా అంటే ఏం చెప్తాము? ఆబ్వియస్లీ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ద 1 అని చెప్తాం. సో -1 పెద్దదా, -2 పెద్దదా? -1 ఈజ్ గ్రేటర్ దాన్ -2. సో ఇప్పుడు నంబర్ లైన్లో ఇలా వేసాము అంటే -1, -2, -3, -4 ఇలా వెళ్తూ కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతా పోతుంది. సో ఇలా వెళ్తూ కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతా పోతుంది. సో హైయెస్ట్ ఇక్కడ ఏ నెంబరు అంటే -1 ఈజ్ ద హైయెస్ట్. ఓకేనా? పాజిటివ్లో ఏమి ఇలా ఇంక్రీజ్ అవుతా పోతుంది. రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అదే నెగిటివ్లో లెఫ్ట్ సైడ్ పోయే కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. మనము సైన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది చూద్దాం. సో సైన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్లస్సే వస్తుంది, ప్లస్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్లస్ అంటే సేమ్ సైన్ వస్తే ప్లస్ వస్తుంది. చూడండి ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చినా కానీ ప్లస్ వచ్చింది. అంటే సేమ్ సైన్ ఉంటే ప్లస్ వస్తుంది. అదే డిఫరెంట్ సైన్స్ ఉందంటే డిఫరెంట్ సైన్స్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్. సో ప్లస్ ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. సో ప్లస్ సో 2 + 5. 2 + 5 ఏమి? ఇక్కడ ఏమీ సైన్ లేదు. 2 పక్కన ఏమీ సైన్ లేదు అంటే అర్థం ఏంటి? ప్లస్ ఉందని అర్థం. సో +2 ఏం ఆన్సర్?
7. అదే -2 + 5, -2 + 5 అంటే మైనస్ ప్లస్ వచ్చింది. మైనస్ ప్లస్ వస్తే ఏం చేయాలి, మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో బిగ్గర్ నెంబర్ ఏముంది 5, 5 నుంచి 2 తీస్తే 3, బట్ బిగ్గర్ నెంబర్కి ఏం సైన్ ఉంది, ప్లస్ ఉంది, సో +3. ఇప్పుడు ఇదే ప్రాబ్లమే. 2 - 5, ఇక్కడ ఏమి సైన్ లేదంటే ఏం అర్థము, ప్లస్ ఉందని అర్థం. సో ప్లస్ మైనస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ చేద్దాం. బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ అంటే 5 నుంచి 2 తీస్తే 3, 5కి ఏం సైన్ ఉంది, మైనస్, సో -3. నెక్స్ట్ -2 - 5. సో ఇక్కడ 2 సైన్స్ మైనస్ మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో 2 + 5 ఏమి 7. హయ్యర్ నెంబర్ ఏముంది 5, 5కి ఏముంది సైను, మైనస్. సో ఫస్ట్ మనం ఇలా ఫస్ట్ ఈ టేబుల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆపరేషన్ ఆపరేట్ చేయాలి అనేసి. సో చేశాక ఏది బిగ్గర్ నెంబర్ ఉంది అని చూసుకొని ఆ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ అక్కడ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అంటే మనకి, సో మన కండిషన్ ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ కండిషన్ ఏంటి, a + b = c కదా. సో a + b = c. ఇక్కడ a అనేదిను ఇంటీజర్స్, b అనేది కూడా ఇంటీజర్స్, c అనేది కూడా ఇంటీజర్స్. సో ఇంటీజర్ యాడ్ చేస్తే మనకి ఇంటీజర్ వస్తుందా రాదా అనేసి చూడాలి. సపోజ్ ఇప్పుడు ఇంటీజర్ a అనేది 5 తీసుకుందాం, b అనేది -3 తీసుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. 5 + -3 ఏమవుతుంది, 5 + -3. సో 5 నుంచి 3 తీస్తే ఏమొచ్చింది 2. సో 2 అనేది మనకి ఏంటి, ఇంటీజర్. సపోజ్ మనం ఇలా తీసుకున్నాం అనుకో, a అనేది -5, b అనేది -3. సో -5 + -3, -5 ప్లస్ ఇంటూ -3. సో -5 -3 ఏమవుతుంది, అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే 8 వస్తుంది. హయ్యర్ నెంబర్ ఏముంది 5 ఉంది, అది సైన్ ఏముంది 5 మైనస్ ఉంది. సో -8 అనేది కూడా ఇంటీజర్. సో మనకి క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, a + b = c. సో మనం అడిషన్ చేసినా కానీ ఇంటీజరే వచ్చింది, సబ్ట్రాక్షన్ చేసినా కానీ ఇంటీజరే వచ్చింది. సో క్లోజర్ ప్రాపర్టీలో అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు వస్తాయి. నెక్స్ట్ మన ప్రాపర్టీ ఏముంది, కామిటేటివ్ ప్రాపర్టీ. కామిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, కామిటేటివ్ ప్రాపర్టీ ఏంటి, a + b = b + a కదా. సో a + b, a అనేది ఇంటీజర్ 5 తీసుకుందాం, b = -3, ఇది కూడా -3 అనేది కూడా ఇంటీజరే. సో a + b చేస్తే ఏమొచ్చింది, 5 - a + b ఏమి -3. సో 5 ప్లస్ ఇంటూ మైనస్ 5 - 3 2, ఇది ఇంటీజర్ వచ్చింది. ఇప్పుడు b + a చేద్దాం. b ఏమి -3 ప్లస్ 5 ఏంటి, a ఏంటి 5. సో మైనస్ ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలంటే హయ్యర్ నెంబర్ 5 నుంచి 3 తీస్తే ఏమొచ్చింది 2. హయ్యర్ నెంబర్కి ఏం సైన్ ఉంది, +2. సో ఇక్కడ +2 వచ్చింది, ఇక్కడ +2 వచ్చింది. సో అడిషన్లో కామిటేటివ్ ప్రాపర్టీ సేమ్ వచ్చింది. అంటే ఏంటి, a + b 2 వచ్చింది, b + a కూడా 2 వచ్చింది. సో అడిషన్లో కామిటేటివ్ ప్రాపర్టీ ఎస్. సో కామిటేటివ్ ప్రాపర్టీ అడిషన్లో ఏంటి, a + b = b + a. ఓకే అయింది కదా. ఇప్పుడు మనం ఏం చూద్దాము, సబ్ట్రాక్షన్లో చూద్దాం. ఏంటి, a - b = b - a మనకు కావాలా. సో a ఏం తీసుకుందాం, సేమ్ 5 తీసుకుందాం, b 3 తీసుకుందాం, b ఏం తీసుకుందాం, అది కూడా పాజిటివ్ నెంబరే తీసుకుందాం, లేదా మైనస్ నెంబరే తీసుకోండి, -2 తీసుకోండి. సో a - b అంటే 5 - b ఏముంది -2, a -2. సో 5 - -2 5 + 2 7. సో a - b 7 వచ్చింది. ఇప్పుడు b - a చేద్దాం. సో b ఏముందమ్మా, -2 మైనస్ a ఏముంది 5.
సో మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో 5 + 2 7. హయ్యర్ నెంబర్ ఏముంది 5, 5కి ఏముంది సైను మైనస్. సో మనకి ఏ మైనస్ బి ఏమొచ్చింది +7, ఏ బి మైనస్ ఏమొచ్చింది -7. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్కి నాట్ అప్లికబుల్. సబ్ట్రాక్షన్ నాట్ అప్లికబుల్ అంటే ఏంటి, a - b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b - a. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి, a + b + c ఈజ్ ఈక్వల్స్ టు a + b + c. ఓకేనా, ఫస్ట్ b + c బ్రాకెట్ వస్తుంది, తర్వాత a + bకి బ్రాకెట్ వస్తుంది. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో అడిషన్ది చూస్తున్నాం అనమాట. అడిషన్ మీకు సిలబస్లో సబ్ట్రాక్షన్ది ఇవ్వలేదు, సో ఆ సబ్ట్రాక్షన్ది చెప్పట్లేదు నేను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ a + బ్రాకెట్ b + c ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ a + b + c. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇది తీసుకుందాం, -5 ప్లస్ b ఏంటుంది -3 ప్లస్ c ఏముంది -2. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ -5 ప్లస్ -3 ప్లస్ ఇంటూ మైనస్ -2. సో -5 ప్లస్ -2 -3 ఏమవుతుంది, -2 -3 ఏమవుతుంది -5. -5 ప్లస్ ఇంటూ మైనస్ -5. సో మనకి ఇక్కడ సేమ్ సైన్ వచ్చింది, మైనస్ మైనస్ సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలా, ప్లస్ చేయాలి. సో 5 + 5 10. హయ్యర్ నెంబర్ ఇక్కడ ఏమీ లేదు, రెండు ఈక్వలే కాబట్టి దీనికి -10 వచ్చింది. సో ఇది a + b + c. ఇప్పుడు a + b + c చూద్దాం. సో a + b, a అంటే ఏముంది -5 ప్లస్ b ఏముంది -3 ప్లస్ c ఏముంది -2. సో -5 ప్లస్ ఇంటూ మైనస్ -3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -2, -5 -3 2 సైన్స్ సేమ్ ఉంటే అడిషన్ చేయాలి. సో అడిషన్ చేసాము, హయ్యర్ నెంబర్ 5 ఉంది, దానికి సైన్ ఇది ఉంది. సో -2, 2 సైన్స్ సేమ్ ఉంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. 8 + 2 10, హయ్యర్ నెంబర్ ఏముంది 8, 8కి ఏం సైన్ ఉంది మైనస్. సో -10 -10. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో అడిషన్ ఎస్ అవుతుంది, ఇట్ సూట్స్ ఫర్ అడిషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు ఇది. సో a + 0 ఈజ్ ఈక్వల్స్ టు a, 0 + a ఈజ్ ఈక్వల్స్ టు a. అంటే ఏకి అంటే ఏ నెంబర్కైనా 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ నెంబర్ వస్తుంది. సపోజ్ 2 + 0 2నే కదా, 0 + 2 2నే. సో ఏ నెంబర్కైనా 0 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2నే, అంటే సేమ్ నెంబరే వస్తుంది, ఏనే వస్తుంది. సో ఎలా రాయచ్చు, a + 0 ఈజ్ ఈక్వల్స్ టు a, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + a. అర్థమైందా, a + 0 ఏమవుతుంది a, 0 + a ఏమవుతుంది a. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జాంపుల్. అంటే 0కి ఏ నెంబర్ యాడ్ చేసినా మనకి సేమ్ నెంబరే వస్తుంది, దాన్నే అడిటివ్ ఐడెంటిటీ అని అంటారు. Until now we have seen then addition and then subtraction. Now we are going to see then multiplication. So in multiplication how means, suppose take -2 into -3. What is it, 2 3s are 6, minus into minus plus. But in addition how we are doing, -2 plus -3 means -2 we will keep like that only, plus into minus -3. 2 here same sign is there, same sign means what we have to do, addition. So 2 + 3 5, higher number what is there 3, for 3 what is the sign is there, minus. What we are doing, we are taking the highest number ఏం సైన్ ఉంటుందో అది తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 3 ఉంది, 3కి ఏం సైన్ ఉందో అది తీసుకుంటాం. బట్ ఇక్కడ మల్టిప్లికేషన్లో ఏం చేస్తాము, 2ని మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 3 6 అంతే. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం తీసుకోం. సో కాల్సింటే నెక్స్ట్ ఎగ్జాము -10 into 6, 10 6 60. ఇక్కడ గ్రేటర్ నెంబర్ మైనస్ ఉంది కదా, 10కి మైనస్ ఉంది కదా, మైనస్ తీసుకోవాలని ఏం లేదు. సో ఇక్కడ ఏముంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇదే సేమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, 10 6
60, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 60. సో మల్టిప్లికేషన్లో గ్రేటర్ నెంబర్ సైన్ తీసుకునే అవసరము లేదు. చేశాక జస్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్. సేమ్ ఇదేలాగానే డివిజన్ కూడా, డివిజన్కి ఏమవుతుందో చూడండి ఒకసారి. డివిజన్లోను సేమ్. సపోజ్ -10/-5, -10/-5 అంటే డివిజన్ చేస్తున్నాం. 5 1s 5 2s. ఇక్కడ సేమ్ సైన్ ఉంది కదా, సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి మనము, క్యాన్సిల్ చేసి ప్లస్ పెట్టేస్తాం, +2. అదే ఇక్కడ -10/+5, -10/+5 ఉందనుకో, 5 1s 5 2s. ఇక్కడ ఏం సైన్ లేదంటే ఏంటి, ప్లస్ అని అర్థం. ప్లస్ మైనస్ ఉంటే ఏమొస్తుంది సైను, ప్లస్ మైనస్ ఉంటే మైనస్సే వస్తుంది. సో -2. సో మల్టిప్లికేషను డివిజను సేమ్ లాగా చేస్తాము. అడిషను సబ్ట్రాక్షన్ సేమ్ లాగా. అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము, హయ్యర్ నెంబర్కి ఏ సైన్ ఉంటుందో తీసుకొని అక్కడ సైన్ పెడతాం. బట్ అడిషన్కు డివిజన్కి మల్టిప్లికేషన్ డివిజన్ చేసినాక సైన్ అనేది గ్రేటర్ నెంబర్ది తీసుకోము. ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ డివిజన్ చూస్తాం. సో ప్రాపర్టీస్ ఫస్ట్ మల్టిప్లికేషన్లో ఏది వస్తుంది, క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, అడిషన్లో ఏం చూసాము, a+b = c. అదే మల్టిప్లికేషన్లో ఏంటి అంటే a × b = c. a అనేది ఇంటీజర్స్, b అనేది కూడా ఇంటీజరే, c అనేది కూడా ఇంటీజరే. సో a అనేది -3 తీసుకుందాం, b అనేది 2 తీసుకుందాం. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, -3 × 2, 3 2s 6. ఇక్కడ హయ్యర్ గ్రేటర్ నెంబర్ ఉండేది తీసుకోకూడదు. మైనస్ ఉంది, ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో -6 అనేది కూడా ఇంటీజర్. సో ఎప్పుడైతే మనము మల్టిప్లికేషన్లో 2 ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తే మనకు సేమ్ ఇంటీజరే వస్తుంది. సో నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటి, a × b = b × a. సో a × b అంటే 2 ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరు b × a. అంటే ఉల్టా చేసి చూసినా కానీ మనకు అదే సేమ్ ఇంటీజర్ వస్తుంది అని చెప్తున్నారు. ఎలా అంటే, సో a అనేది 4 తీసుకోండి, b అనేది -6 తీసుకో. సో 4 × -6, 4 6 24, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు a × b చూసాం కదా, ఇప్పుడు b × a చూద్దాం. b × a అంటే -6 × 4, 6 4s 24, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మన కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద మల్టిప్లికేషన్. సో క్లోజర్ ప్రాపర్టీను అప్లై అవుతుంది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, అడిషన్లో a + బ్రాకెట్ ఆఫ్ b + c = బ్రాకెట్ ఆఫ్ a + b + c. ఇక్కడ అంతే సేమ్, a ప్లస్ జాగ్రత్తలో ఇంటూ వస్తుంది, a × b × c = a × b × c. సో ఏని -3 తీసుకుందాం, b 2 తీసుకుందాం, c -4 తీసుకుందాం. సో ఫస్ట్ మనం a × b × c చేసాం, a × బ్రాకెట్ b × c. సో ఏమి -3 ఇంటూ b ఏను 2 × -4. సో -3 × 2 4s 8, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 3 8s ఏమొచ్చింది 24, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో a × b × c చేసింటే మనకి ఏమొచ్చింది +24. ఇప్పుడు సేమ్ అదేనే a × b × c చూద్దాం. అంటే a ఏముంది ఇక్కడ -3, b ఏముంది 2 ఇంటూ c ఏముంది -4. 3 2s 6, మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ -4. 6 4s 24, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మనకి +24. a × బ్రాకెట్ ఆఫ్ b × c కూడా 24 వచ్చింది. a × b బ్రాకెట్ ఇంటూ c మనకి +24 వచ్చింది. సో అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా మల్టిప్లికేషన్లో ఓకే అవుతుంది, ఎస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై 0. సో మల్టిప్లికేషన్ బై 0 ఏమవుతుంది, ఎనీథింగ్ మల్టిప్లై బై 0 we will get 0 ఓన్లీ. సో
ఏ ఇంటూ 0 జీరోనే వస్తుంది, 0 ఇంటూ ఏ జీరోనే వస్తుంది. సో ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఏ. సో ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా 1 అయినా 2 అయినా 1000 అయినా 10,000 అయినా ఏ నెంబర్ అయినా 0తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్ ఐడెంటిటీ చూద్దాం. అడిటివ్ ఐడెంటిటీ ఏంటి, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అట్లనే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి, ఏం మల్టిప్లై చేసినా మనకు అదే రావాలి. అంటే ఇక్కడ ఏం వస్తుంది అని అంటే చూడండి, ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఏని 1తో మల్టిప్లై చేసిన, 1ని ఏతో మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది, ఏ. సో ఎగ్జాంపుల్ ఏంటి, 2 తీసుకోండి, ఏ 2 1s 2, 1 2s 2. సో ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది మల్టిప్లికేషన్ బై 0. మల్టిప్లికేషన్ బై 0 ఇస్ 0 ఓన్లీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి అంటే 1. అడిటివ్ ఐడెంటిటీ ఏంటి, 0. అడిటివ్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్స్లోనూ అడగచ్చు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి ఇది అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ మధ్యలో మల్టిప్లికేషన్ వస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది, ఇక్కడ మధ్యలో అడిషన్ వస్తుంది. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి, ఏని ఒక్కొక్కతోనే మల్టిప్లై చేయాలి, ప్లస్ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ అనేది ఈచ్ అండ్ ఎవరీ వన్ టర్మ్ ఆఫ్ బ్రాకెట్లో ఉండే టర్మ్తో మల్టిప్లై చేయాలి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏని 2 తీసుకుందాం, బిని -3, సిని -2. సో 2 ఇంటూ -3 -2 సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలా, అడిషన్ చేయాలా. సో 2 + 3 2 + 3 5. హయ్యర్ నెంబర్ ఏముంది, మైనస్ ఉంది. సో దానికి సైన్ ఏముంది, మైనస్. ఇక్కడ ఏం లేదంటే ప్లస్. సో ప్లస్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, మధ్యలో ఏముంది, మల్టిప్లికేషన్. 2 5s 10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -10 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని చేసి చూద్దాం, దీన్ని. సో ఏ ఏముంది, 2 ఇంటూ బి ఏముంది, -3 ప్లస్ 2 ఇంటూ సి ఏముంది, -2. ఓకేనా. సో 2 3s 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు -6 ప్లస్ ఇంటూ మైనస్ -4. సో సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. 6 + 4 10, హయ్యర్ నెంబర్ ఏముంది 6, అదికేం సైన్ ఏముంది మైనస్. సో -10 -10. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో ఎస్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో ఎస్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్లో ప్రాపర్టీస్ ఏవేవి వస్తాయి, ఏవేవి రావో చూద్దాం ఒకసారి. సో అర్థమైందా, ఏ ఇంటూ బి ప్లస్ సి అనేది ఒక్కొక్క టర్మే. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఒక్కొక్క టర్మ్ని మనం తీసుకొని మల్టిప్లై చేయాలి. మనము మల్టిప్లికేషన్లో ప్రాపర్టీస్ చూసాము, అన్నీ ఎస్ అయ్యాయి. సో ఇప్పుడు డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ఈక్వల్స్ టు సి. సో ఏ డివైడెడ్ బై బి ఈజ్ఈక్వల్స్ టు సి రావాలా. అంటే 2 ఇంటీజర్స్ని డివైడ్ చేస్తే మనకి డివిజ్ వచ్చే ఆన్సరు కూడా ఇంటీజరే ఉండాలి. సపోజ్ ఏ అనేది 2 తీసుకోండి, ఏ అనేది 8, బి అనేది 2. సో మనం ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ డివైడెడ్ బై 2 అంటే 8/2 4. ఎస్, ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇప్పుడు సేమ్ అలానే ఉల్టా చేస్తాం. బి డివైడెడ్ బై ఏ అంటే 2/8. ఇది ఏ బై బి, ఇది బి బై ఏ. చేస్తే ఏమొచ్చింది, 2 1s 4. సో 1/4. 1/4 అనేది ఇంటీజర్ కాదు. సో మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ ఎస్, డివిజన్లో క్లోజర్ ప్రాపర్టీ నో. అదే మల్టిప్లికేషన్లో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఏం చేస్తాం, 2 × 4 8 ఇంటీజర్ వచ్చింది, 4 × 2 8 ఇంటీజరే వచ్చింది, సేమ్ ఇంటీజర్ వచ్చింది. అదే మనము బి బై ఏ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది 1/4. 1/4 అంటే ఏంటి, ఇంటీజర్ కాదు. సో
క్లోజర్ ప్రాపర్టీ డివిజన్లో రాదు, అలానే కామ్యుటేటివ్ ప్రాపర్టీ డివిజన్లో రాదు, అసోసియేటివ్ ప్రాపర్టీ డివిజన్లో రాదు. సో డివిజన్లో ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ అయ్యలేదు. సో డివిజన్లో ఏ ప్రాపర్టీ ఓన్లీ డివిజన్ ఐడెంటిటీ ఉంది. డివిజన్ ఐడెంటిటీ ఏంటి? డివిజన్ ఐడెంటిటీ ఈజ్ ఏ డివైడెడ్ బై 1. ఏ డివైడెడ్ బై 1 అంటే సో సపోజ్ ఏ వచ్చి 1, 4 తీసుకోండి. 4 డివైడెడ్ బై 1, 4/1 ఏమవుతుంది? 4. అంటే ఏ డివైడెడ్ బై 1 ఏమి? ఏ. దిస్ ఈజ్ అ డివిజన్ ఐడెంటిటీ. డివిజన్ ఐడెంటిటీ ఏంటి? ఏ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దిస్ ఈజ్ అ డివిజన్ ఐడెంటిటీ. ఓన్లీ డివిజన్లో మనకి ఏ ప్రాపర్టీస్ రాదు, ఓన్లీ జస్ట్ ఐడెంటిటీ వస్తుంది. దట్ ఈస్ ఏ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ చూసాము. ఇంటీజర్స్ గురించి ఇంట్రడక్షన్ చూసాము. సో నెక్స్ట్ మనము ఎక్సర్సైజెస్కి వెళ్దాం.